2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా కోర్టు నుంచి ఎంత విప్లవాత్మక మార్పులు మేము తీసుకొచ్చాము. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్లో బీసీలను మేము ఏ మాదిరిగా ప్రమోట్ చేసినాము అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా.